మన చుట్టాలకో దోస్తులకో ఏమన్నా అయిందని తెలిస్తే ఎమ్మడే పోతాం. ఇంత కూడా ఆలస్యం చెయ్యం. పోయి మందలిచ్చి మంచి చెడ్డ ఆడుచుకొని వస్తాం. బాధ పెద్దదైతే వాళ్ళతోని కూర్చొని ఏడుస్తాం, శోకం పెడతాం. కానీ ఇవాళ మీకు కొత్త రకం మందలిచ్చును చూపిస్తా. ఇట్లా మందలిస్తారని ఇప్పటిదాకా నాకైతే తెలియదు. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏది చేసినా స్పెషలే ఉంటదుల్లా. చిలుకూరు బాలాజీ గుడి పంతుల మీద మొన్న కొందరు లొల్లికి పోయిండ్రు కదా, అందరూ మందలిచ్చటానికి పోయిండ్రు. నేను పోకపోతినని మస్తు బాధపడ్డారట సారు. అందుకే ఇగో ఇట్లా ఫోన్ల మందలిస్తున్నారు. అగో గమ్మతున్నది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే దాడి చేపిస్తున్నాడా? రేవంత్ సారు కొత్త ముచ్చట చెప్తున్నాడు. అయ్యగారును పరామర్శిస్తానని ఎమ్మెల్యేతోని పరాస్కాలు ఆడుతుండు సారు. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. నిజమే, ఇంత లొల్లైతే పంతులు గారు ఎమ్మడే సీఎం సార్ కు చెప్పి పంపాలి కదా. జరగక ముందే చెప్పి పంపేదుండే. పాపం అయ్యవారికి తెలవనట్టున్నది. వాళ్ళు వస్తారని దాడి చేస్తారని 4 వద్దుల మొదలే సీఎం సార్ కు కాగితం రాసి పంపేదుండే. కొట్టిపోయి వచ్చినాక పరామర్శించేటోడు కావచ్చు. చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు. పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. బాప్రే, అయ్యవారి దగ్గర కారడ్డాలకు తక్కువేం లేదు కదా. ఏర్పడకుండా గట్టిగానే ఇచ్చి పడేసిండు. కానీ మీరు కోపం కాకుండా అయ్యగారు, సారు పని బిజీలో పడి పోలీసుల శాఖ ఆయన దగ్గరనే ఉండనే ముచ్చట కూడా మర్చిపోయిండు. అయినా గాని ఇంత పని పిచ్చి ఎందుకు సారు మీకు? జర అప్పుడప్పుడన్నా బయటి ప్రపంచాన్ని కూడా పట్టించుకోండి. రాష్ట్రంలోనే పేరు పోయిన చిలుకూరు బాలాజీ గుడి పంతుల మీద దాడి జరిగితే 2 వద్దుల దాకా మీకు తెలియలేదంటే మీరు ఎంత బిజీగా ఉన్నారో. అసలు టేబుల్ మీద ఫైల్ ఆగుతలేనట్టున్నది, ఫైలు మీద పెన్ ఆగుతలేనట్టున్నది. అదేదో సినిమాల రజనీకాంత్ సంతకాలు పెట్టినట్టే పెడుతున్నట్టున్నారు. ఎంతసేపు సంతకాలు పెట్టుకుంటూనే ఉంటే ఎట్లా చెప్పుండ్రి? జర ప్యాలెస్ కిటికీలకెళ్ళి అప్పుడప్పుడన్నా బయటికి చూడుండ్రి. మీ తానున్న మిగిలిన శాఖలను పట్టించుకోనని పబ్లిక్ సలహా ఇస్తున్నారు.